ప్రెసెంట్ ఈ ల్యాప్టాప్ మీరు కొనుక్కోవాలంటే 77,000 రూపాయలు పెట్టాలి. బట్ నేను ఇదే ల్యాప్టాప్ని మొన్న ఫ్లిప్కార్ట్ గోట్ సేల్లో 53,000 రూపాయలు కొన్నాను. మీరు వెయిట్ చేస్తాను అనుకుంటే మీకు బిగ్ బిలియన్ డే సేల్లో, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ఈ ల్యాప్టాప్ ఈజీగా మళ్ళీ అదే ప్రైస్కి బిలో 55,000 50 to 55,000 రూపీస్లో ఈ ల్యాప్టాప్ వచ్చేస్తుంది. ఇది మోటరోలా బుక్ 60. ఒకవేళ మీరు 50 నుంచి 55,000 రూపాయల్లో ఒక మంచి ల్యాప్టాప్ కోసం చూస్తుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ ఇది. అసలు ఎందుకు అంత బెస్ట్ ల్యాప్టాప్, దీనిలో వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు, ఈ ల్యాప్టాప్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు ఈ ల్యాప్టాప్ ఎవరికి సెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మర్చిపోయా, ఇదేం స్పాన్సర్ వీడియో కాదు. ఇది నేను పర్సనల్గా నా సొంత డబ్బులతో కొనుక్కున్నా, నా సొంత యూసేజ్కి కొనుక్కున్నా. నేను మీకోసం కొన్నాను చెప్పట్లా, నా పర్పస్ కోసం కొనుక్కున్నాను. సో నాకేమి ఈ బ్రాండ్కి డబ్బాలు కొట్టాల్సిన అవసరం లేదు. సో నాకు అనిపించింది చెప్తున్నాను. ఫస్ట్లీ డిజైన్, ఇది మొత్తం 2 కలర్స్లో వస్తుంది, బ్లూ కలర్, గ్రీన్ కలర్. నేను గ్రీన్ పెడదాం అనుకున్నా, రాత్రి 12 గంటలకు సేలు, ఇంట్లో లైట్లు ఆపేశారు. నేను ఏదో చూస్తా ఏదో పెట్టేసా, గ్రీన్ పెట్టాను అనుకున్నా, బట్ బ్లూ ఆర్డర్ చేశాను. ఎనీవే బ్లూ కలర్ కూడా బాగానే ఉంది. గ్రీన్ పెట్టుంటే ఇంకా బాగుండేది, ఎందుకంటే ఈ కలర్ మనం చాలాసార్లు చూస్తున్నాం కదా. గ్రీన్ కలర్ ఉంటే ఇంకా వెరైటీగా ఉండేదేమో అనిపిస్తుంది. బట్ ఎనీవే కలర్ అయితే బాగుంది. కంప్లీట్ మెటల్ బాడీ, ఇదంతా అల్యూమినియం, మొత్తం మెటల్ బాడీ యూజ్ చేశారు. ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ. ఇక్కడ మోటరోలా లోగో ఉంటుంది ఎవ్రీవేర్. మీరు పట్టుకోగానే ల్యాప్టాప్ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఈవెన్ మీరు హింజ్ ఓపెన్ చేసేది కూడా ఇక్కడ మీకు సింపుల్ ఒక డిజైన్ ఇచ్చి ఉంటారు. ఇది మీరు లెనోవో ల్యాప్టాప్స్లో చాలా వాటిలో చూసుంటారు. ఇది లెనోవోకి సంబంధించిందే, నేను మళ్ళీ ఎండింగ్లో చెప్తాను. ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు హింజ్ దగ్గర కూడా మీకు చాలా స్టిఫ్గా ఉంది. దాదాపు 170 degrees వరకు దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఫ్లాట్ అవ్వదు కానీ ఒక 170 degrees, ఒక 10 degrees వరకు ఇది ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ హింజ్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు ఎక్కడైనా సరే అట్లా ఓపెన్ చేసి వదిలేసారంటే అక్కడికి హోల్డ్ అయిపోద్ది. మీరు ఇక్కడ లాస్ట్ కింద వరకు కూడా ఇలా హోల్డ్ చేసినా కూడా అక్కడ ఆగిపోతుంది, కింద పడిపోవట్లా. హింజ్ క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంది. ఈవెన్ దీనిలో కీబోర్డ్ లో కూడా బ్యాక్ లైట్ ఆఫర్ చేస్తున్నారు. మీరు చీకట్లో టైపింగ్ చేయాలనుకుంటే వెనకాల లైట్స్ ఆన్ అవుతాయి, మీ కీస్ చాలా క్లియర్ గా కనిపిస్తాయి. కాకపోతే కీబోర్డ్ లో మీకు నంబర్ ప్యాడ్ ప్రొవైడ్ చేయాలా, సపరేట్ గా నంబర్ ప్యాడ్ ఏం లేదు, నార్మల్ చిన్న సైజ్ కీబోర్డే. బట్ కీస్ టైప్ చేసినప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈవెన్ ట్రాక్ ప్యాడ్ కూడా ఎక్కడ ఇబ్బంది అనిపించలా, చాలా స్మూత్ ఉంది, ఎక్కడ ఏం ప్రాబ్లం అనిపించలేదు. అండ్ కీబోర్డ్ కి లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. 2 watt మొత్తం 4 watt స్పీకర్ తో వస్తుంది. స్పీకర్ గురించి మళ్ళీ చెప్తాను. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడంతా ఎయిర్ వెంట్స్ ప్రొవైడ్ చేశారు. ల్యాప్టాప్ హీట్ అవ్వకుండా ఎయిర్ ఫ్లో ఈజీగా అవుతుంది. అండ్ కమింగ్ టు డిస్ప్లే, అసలు ఈ ల్యాప్టాప్ లో వన్ ఆఫ్ ది మేజర్ పాజిటివ్ అన్న ఉందా అంటే డిస్ప్లే. ఇది 14 inch డిస్ప్లే, కొంచెం చిన్న సైజ్ డిస్ప్లేనే అయినా కూడా దీనిలో 2.8K OLED డిస్ప్లే యూజ్ చేశారు. AMOLED డిస్ప్లే. నార్మల్ గా మనకి మోస్ట్ ఆఫ్ ది ల్యాప్టాప్స్ లో IPS LCD ప్యానల్స్ యూజ్ చేస్తారు. బట్ దీనిలో మాత్రం OLED ప్యానల్, AMOLED డిస్ప్లే, ప్యూర్ AMOLED డిస్ప్లే. ఎక్సలెంట్ గా ఉంది డిస్ప్లే క్వాలిటీ. ఈవెన్ అఫ్ కోర్స్ మీకు ఏసెస్ నుంచి కానీ వేరే బ్రాండ్స్ లో కూడా 2-3 దొరుకుతుంటాయి. OLED డిస్ప్లేతో 2-3 ల్యాప్టాప్స్ దొరుకుతుంటాయి. బట్ ఈ ప్రైస్ రేంజ్ లో మెజారిటీ ఆఫ్ ల్యాప్టాప్స్ లో LCD ప్యానల్ ఉంటుంది. దీనిలో మాత్రం AMOLED డిస్ప్లే తీసుకొచ్చారు. డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్, పీక్ డిస్ప్లే క్వాలిటీ. ఇంత మంచి డిస్ప్లే క్వాలిటీ నేను 50,000 రూపాయలకి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఇంప్రెషన్ కాదు, నేను చాలా మూవీస్ కానీ యూట్యూబ్లో వీడియో సాంగ్స్ చాలా చూశాను. అసలు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఏదో డబ్బాలు కొడుతున్నాను అది ఇది అనుకోవద్దు, కానీ వన్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం డిస్ప్లేకి ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే. ఇది 100% DCI-P3 కలర్ క్యామెరాతో వస్తుంది. సో మీరు ఎడిటింగ్ ఇట్లాంటివి చేసుకోవాలన్నా కూడా డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈవెన్ బ్రైట్నెస్, దీనిలో బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. దాదాపు 1100 nits బ్రైట్నెస్ తో వస్తుంది. అసలు అంత అవసరం లేదు, ఇండోర్ లో ల్యాప్టాప్స్ కి అంత అవసరం లేదు. మాక్సిమం ఇప్పుడు మీరు దీన్ని యూజ్ చేస్తున్నా మహా అయితే ఇండోర్ లో ఒక 50% పెట్టుకుంటారేమో. మరి ఎక్కువ బ్రైట్నెస్ కావాలనుకున్నా మహా అయితే 50 పెట్టుకుంటారు, అంతకుమించి మీరు పెట్టుకోరు. అంత బ్రైట్ ఉంది డిస్ప్లే. నేను నార్మల్ గా యూజ్ చేసేటప్పుడు ఒక 30% పెట్టుకున్నా, అది కూడా సఫిషియెంట్ అనిపించింది. మీరు ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే 50 దాకా వెళ్ళొచ్చు, మాక్సిమం సరిపోద్ది. బట్ డిస్ప్లే క్వాలిటీ చాలా చాలా బ్రైట్ ఉంది. అసలు ప్యానలే, డిస్ప్లే క్వాలిటీయే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు ఒకవేళ మల్టీమీడియా కన్సంప్షన్కి, మూవీస్ చూస్తాను, సినిమాలు ఎక్కువ చూస్తుంటాను, సిరీస్లు చూస్తుంటాను, ఇలా చేస్తాను అనుకుంటే మాత్రం దీనిలో డిస్ప్లే క్వాలిటీ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, టాప్ నాచ్ ఉంటుంది, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అండ్ స్పీకర్స్, దీనిలో 2 watt స్పీకర్స్ 2 ఉంటాయి, ఇటుపక్క ఒకటి, మొత్తం 4 watt అవుట్పుట్ తో వస్తుంది. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. సో సౌండ్ క్వాలిటీ అయితే లౌడ్ ఉంది, కొంచెం లౌడ్నెస్ బాగానే ఉంది. మీరు ఒకవేళ చిన్న రూమ్ లో సౌండ్ ఫుల్ పెట్టుకుంటే క్లియర్ గానే అనిపిస్తుంది, పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే సౌండ్ లో ఇంకొంచెం క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేశాను, కొంచెం ఆడియో ఫ్లాట్ అనిపించింది. అఫ్ కోర్స్ డిఫాల్ట్ స్పీకర్స్ లో అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ దీనిలో ఇంకొంచెం బెటర్ చేస్తుంటే బాగుంది అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే దీనిలో సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, మరి అంత నెగిటివ్ గా కన్సిడర్ చేయక్కర్లేదు. సౌండ్ క్వాలిటీ దీనిలో బాగానే ఉంది. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, దీనిలో ఇంటెల్ Core i 210H ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఆ ప్రైస్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ ఇది. దీని బేస్ క్లాక్ స్పీడ్ 2.2 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది, అప్ టు 4.8 GHz క్లాక్ స్పీడ్ వరకు రన్ అవుతుంది. దీనిలో మొత్తం 8 కోర్స్ ఉంటాయి, 4 పర్ఫార్మెన్స్ కోర్స్, 4 ఎనర్జీ ఎఫిషియెంట్ కోర్స్ ఉంటాయి, మొత్తం 8 ఉంటాయి. అండ్ 12 థ్రెడ్స్ ఉంటాయి. ఆ ప్రైస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ CPU. ఈవెన్ GPU కూడా వీళ్ళు ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ GPU తీసుకొచ్చారు. డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు, ఇదేమి గేమింగ్ ల్యాప్టాప్ కాదు. దీనిలో డెడికేటెడ్ GPU ఏం లేదు, ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ GPU తో వస్తుంది. Geekbench కోర్స్ రన్ చేశాను, చాలా మంచి స్కోర్స్ ఇవి. ఈవెన్ ఈ ప్రాసెసర్ మీకు మల్టీ టాస్కింగ్ చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. మీరు ఏదైనా కోడింగ్ రాస్తున్నా, ఏదైనా మల్టీ టాస్కింగ్ చేస్తున్నా చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ నేను ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో ఇవి ట్రై చేశాను. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కష్టం, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కి ఖచ్చితంగా GPU కావాల్సింది.
కావాల్సిందే. మీరు ఫోటోషాప్ అయితే స్మూత్గా రన్ చేసుకోవచ్చు. ప్రీమియర్ ప్రో మరి ఎక్కువ లేయర్స్ వేయకుండా ఒక 2-3 లేయర్స్ అడ్జస్ట్ చేసుకుంటే ప్రీమియర్ ప్రో కూడా దీనిలో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడ నేను పర్ఫార్మెన్స్ టాస్క్లు యూజ్ చేసేటప్పుడు ఎక్కడ హీటింగ్ నోటీస్ చేయాలి. ఒకసారి నేను ల్యాప్టాప్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ కనెక్ట్ చేసి మంచం మీద పెట్టేసి వెళ్ళిపోయా. ఒక అరగంటకు వచ్చి చూస్తే ల్యాప్టాప్ మొత్తం బాగా హీట్ అయిపోయింది. ఏంది ఇంత హీట్ అవుతుంది అని చెప్పి చూస్తే తర్వాత గుర్తొచ్చింది, నేను మంచం మీద పెట్టా, పొరపు మీద పెట్టాను. దానివల్ల హీట్ ఆగిపోయింది, ఎయిర్ ఫ్లో అవ్వక మొత్తం వేడెక్కిపోయింది. ఇది మళ్ళీ తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టాను, మళ్ళీ నార్మల్ అయిపోయింది. అదొక్కసారి నేను ఈ ల్యాప్టాప్ లో హీటింగ్ నోటీస్ చేశాను. మళ్ళీ నేను ఎక్కడ అసలు ఎంత పవర్ఫుల్ టాస్క్లు రన్ చేసినా, బెంచ్ మార్క్స్ రన్ చేసినా అసలు ఎక్కడ హీట్ అవ్వట్లేదు. పర్ఫార్మెన్స్ మాత్రం దీనిలో చాలా బాగుంది. అండ్ ర్యామ్ దీనిలో 16GB DDR5 ర్యామ్ యూజ్ చేశారు. 5600 MHz క్లాక్ స్పీడ్ తో వస్తుంది. యాక్చువల్ గా దీనిలో 2 ర్యామ్ స్లాట్స్ ఉంటాయి. వీళ్ళు దీనిలో ఒక దానిలో 8GB, ఇంకో దానిలో 8GB, టోటల్ 16GB పెట్టారు. ఒకవేళ మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలి అనుకుంటే 16+16 మొత్తం 32GB వరకు ర్యామ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ దీనిలో ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న మోడల్లో 512GB M.2 SSD యూజ్ చేశారు. PCIe 3 4.0 SSD ఇది. యాక్చువల్గా SSD కూడా 2 స్లాట్స్ ఇచ్చారు. ఒక స్లాట్ లో 512GB SSD పెట్టారు, ఒక స్లాట్ ఖాళీగా ఉంది. మీరు ఆ స్లాట్ లో కావాలనుకుంటే 1TB వేసుకోవచ్చు. ఆల్రెడీ 512GB ఉంది కదా, దీన్ని కూడా తీసేసి మీరు 1TB వేసుకుంటే టోటల్ 2TB వరకు SSD మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే వీళ్ళు 512GB SSD యూజ్ చేశారు. SSD స్పీడ్స్ కూడా టెస్ట్ చేశాను. రీడ్ స్పీడ్స్ అరౌండ్ 6600 MB/s వచ్చింది. రైట్ స్పీడ్స్ అరౌండ్ 5500 MB/s వచ్చింది. ఈవెన్ రియల్ టైమ్ స్కోర్స్ కూడా కొంచెం బాగానే స్కోర్ చేసింది. అండ్ నేను ఈ ల్యాప్టాప్ ఒక 10 days నుంచి యూజ్ చేస్తున్నా. ఎక్కడ కూడా నాకు స్టోరేజ్ దగ్గర కానీ ర్యామ్ దగ్గర కానీ ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. సో ర్యామ్ కానీ, ప్రాసెసర్ కానీ, స్టోరేజ్ కానీ అన్ని కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. అండ్ కమింగ్ టు బ్యాటరీ, దీనిలో 60 Wh బ్యాటరీ యూజ్ చేశారు. 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Type-C ఫాస్ట్ ఛార్జింగ్. బాక్స్ లో ఛార్జర్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఇది Type-C పోర్ట్ తో వస్తుంది. నార్మల్ గా చాలా ల్యాప్టాప్స్ లో సెపరేట్ గా ఒక పోర్ట్ ఉంటుంది కదా, అలా కాకుండా వీళ్ళు Type-C ఛార్జింగ్ తీసుకొచ్చారు. డైరెక్ట్ గా మీరు Type-C పోర్ట్ ద్వారా ల్యాప్టాప్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఈ ఛార్జర్ అవైలబుల్ గా లేదు అనుకున్నా మీరు గాన్ ఛార్జర్స్ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా ఈ ల్యాప్టాప్ ని మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ 65 watts ఛార్జర్ యూజ్ చేస్తే 0 to 100% అరౌండ్ 1 hour 30 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోయింది. అండ్ స్క్రీన్ ఆన్ టైం నేను రకరకాలుగా టెస్ట్ చేశాను. మెయిన్ గా స్ట్రీమింగ్, మల్టీమీడియా ఎవరైతే స్ట్రీమ్ చేస్తూ ఉంటారో వాళ్ళ తగ్గట్టు ఒకసారి టెస్టింగ్ చేశాను. ఫస్ట్లీ నేను 100% బ్రైట్నెస్ పెట్టేసి ఒక 1 hour యూట్యూబ్లో 4K వీడియో స్ట్రీమింగ్ చేస్తే నాకు అరౌండ్ 30% బ్యాటరీ తగ్గింది. సో లెక్కన వేసుకుంటే మీకు మహా అయితే ఒక 3 to 3.5 hour బ్యాటరీ మాత్రమే మీరు ల్యాప్టాప్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి అంత తక్కువ ఎందుకు వస్తుందంటే మీరు ఫుల్ బ్రైట్నెస్ పెట్టారు. అదే ఒకవేళ 30% బ్రైట్నెస్, నేను చెప్పే కదా ఇండోర్లో 30% మోర్ దెన్ ఎనఫ్ అని, ఒకవేళ మీరు అలా 30% బ్రైట్నెస్ పెట్టుకుంటే మీకు 20% బ్యాటరీ తగ్గుతుంది. అలా చూసుకుంటే మీకు దాదాపు ఒక 5 hours వరకు మల్టీమీడియా స్ట్రీమింగ్కి ఈ ల్యాప్టాప్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. లేదు నేను 30% బ్రైట్నెస్ పెట్టుకోను, నాకు 100% బ్రైట్నెస్ ఖచ్చితంగా కావాలి అనుకుంటే అప్పుడు మీకు ఇంకొక ఆప్షన్ ఉంది. అదే డిస్ప్లే రెజల్యూషన్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. దీనిలో 2.8K రెజల్యూషన్ కాబట్టి మీకు అంత రెజల్యూషన్ అవసరం లేదు, నాకు ఫుల్ HD రెజల్యూషన్ చాలు అనుకుంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి రెజల్యూషన్ చేంజ్ చేసుకుంటే మీరు ఫుల్ HD రెజల్యూషన్ పెట్టుకుంటే, ఒకవేళ 1080p రెజల్యూషన్ పెట్టుకుంటే అప్పుడు మీరు ఫుల్ బ్రైట్నెస్ చూసినా 20% మాత్రమే బ్యాటరీ తగ్గుతుంది. ఆ లెక్కను చూసుకుంటే అరౌండ్ 5 hours బ్యాటరీ బ్యాకప్ ఈజీగా వచ్చేస్తుంది. లేదు ఫుల్ HD రెజల్యూషన్ పెట్టుకొని బ్రైట్నెస్ 30% పెట్టుకుంటే మీకు గంటకి 15% బ్యాటరీ మాత్రమే తగ్గుతుంది. అలా చూసుకుంటే ఈజీగా 6 hours పైనే మీరు ల్యాప్టాప్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఒకవేళ మీరు హెవీ టాస్క్లు చేస్తున్నా, కొంచెం హెవీగా ల్యాప్టాప్ని యూజ్ చేస్తున్నా మహా అయితే ఒక 4 hours బ్యాటరీ బ్యాకప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు బేసిక్గా యూజ్ చేసుకుంటా, బ్రైట్నెస్ కొంచెం తక్కువ పెట్టుకుని యూజ్ చేసుకుంటా అనుకుంటే ఈజీగా ఒక 5 to 6 hours బ్యాటరీ బ్యాకప్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు నేను కొంచెం హెవీ టాస్క్లే వాడతాను, ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకుంటాను అనుకుంటే డైరెక్ట్గా మీరు ఛార్జింగ్ కనెక్ట్ చేసుకోండి. ఛార్జింగ్ పెట్టి వాడుకుంటే మీకు ఇంకా ఇబ్బంది ఉండదు, పర్ఫార్మెన్స్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో బ్యాటరీ దగ్గర కూడా నాకు అంత హ్యూజ్ కంప్లైంట్స్ ఏం లేవు. ఓకే, మరి అంత తక్కువ బ్యాటరీ ఏం కాదు, బ్యాటరీ కూడా ఓకే మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ వెబ్ క్యామ్ దీనిలో ఇన్బిల్ట్ ఫుల్ HD 1080p వెబ్ క్యామ్ తీసుకొచ్చారు. దాని తోడు షటర్ బటన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు ల్యాప్టాప్ ఏదైనా హ్యాక్ అయింది, ఏదైనా ప్రాబ్లం అయింది అనుకుంటే జస్ట్ ఆ షటర్ బటన్ క్లోజ్ చేస్తే ఫ్రంట్ కెమెరా యాక్సెస్ పోతుంది. సో ఫ్రంట్ కెమెరా ఎవరు చూడలేరు అనమాట. ఇది మంచి విషయం. ఇది ఈ షట్టర్ తీసుకొచ్చారు. ఇప్పుడున్న లైటింగ్ కండిషన్లో వెబ్ కెమెరా వీడియో క్వాలిటీ ఇలా వస్తుంది. స్కిన్ టోన్స్ ఇవన్నీ చెక్ చేయండి. నాకైతే ఓకే బాగానే వస్తున్నట్టు అనిపించింది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మీరు ఏదైనా మీటింగ్స్ అటెండ్ అవ్వాలన్నా, జూమ్ కాల్స్ వాటిలో అటెండ్ అవ్వాలన్నా ఈజీగా అటెండ్ అవ్వచ్చు. సో వెబ్ క్యామ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ పవర్ బటన్ కూడా వీళ్ళు కీబోర్డ్లో ప్రొవైడ్ చేయాలి. మీకు సైడ్ ఇటు రైట్ సైడ్ పవర్ బటన్ తీసుకొచ్చారు. పవర్ బటన్తో పాటు అసలు పోర్ట్స్ చెప్పడం మర్చిపోయా, దీనిలో 2 USB-A 3.2 Gen 1 పోర్ట్స్ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ 2 Type-C 3.2 Gen 1 పోర్ట్స్ ఉంటాయి. వీటిని పెట్టి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఈవెన్ డిస్ప్లే పోర్ట్ గా కూడా ఈ Type-C పోర్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ HDMI పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. హెడ్ ఫోన్ కానీ మైక్రోఫోన్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. మెమరీ కార్డ్ ఏమైనా పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. అండ్ ఈ ల్యాప్టాప్ Windows 11 హోమ్ తో వస్తుంది. అండ్ స్టూడెంట్స్ కోసం Office 2024 ని కూడా తీసుకొచ్చారు. మీరు ఆఫీస్ టూల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మోటో బుక్ కాబట్టి దీనిలో స్మార్ట్ కనెక్ట్ అని ఒక యాప్ తీసుకొచ్చారు.
మీకు డిఫాల్ట్గా యాప్ ఇన్స్టాల్ అయ్యే వస్తుంది. మీరు మీ ఫోన్లో కూడా స్మార్ట్ కనెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రెండింటిని పేర్ చేసుకుంటే మీరు యాప్ నుంచి చాలా చేసుకోవచ్చు. ఫస్ట్లీ డేటా ట్రాన్స్ఫర్. మీ ఫోన్లో ఉన్నాయన్ని ల్యాప్టాప్లో కనిపిస్తూ ఉంటాయి, ల్యాప్టాప్లో ఉన్నాయన్ని ఫోన్లో కనిపిస్తూ ఉంటాయి. సింపుల్గా మీకు ఏం ఫొటోస్, వీడియోస్, ఫైల్స్ మీకు ఏమేం కావాలో సింపుల్గా వాటిని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోవచ్చు. సేమ్ ల్యాప్టాప్లో ఉన్నాయన్ని ఫోన్లో కనిపిస్తాయి, ఫోన్లో కూడా డైరెక్ట్గా వైర్లెస్గా కాపీ చేసుకోవచ్చు. అండ్ ల్యాప్టాప్ని మీరు ఫోన్ నుంచే లాక్ వేసుకోవచ్చు. ఒకవేళ మీ ల్యాప్టాప్ని ఎవరైనా యూజ్ చేస్తున్నారు అని మీకు డౌట్ వస్తే సింపుల్గా ఫోన్ నుంచే లాక్ నొక్కారంటే ల్యాప్టాప్ లాక్ అయిపోద్ది. సో మళ్ళీ పాస్వర్డ్ కొట్టాలి. అండ్ మీ ఫోన్ ఫ్రంట్ కెమెరాని ల్యాప్టాప్ వెబ్ క్యామ్గా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ వెబ్ క్యామ్ మీకు ఏదైనా ప్రాబ్లం అయింది లేదా క్వాలిటీ నాకు సరిపోదు అనుకుంటే మీ ఫోన్ ఫ్రంట్ కెమెరాని వెబ్ క్యామ్ లాగా యూజ్ చేసుకొని మీరు మీటింగ్స్ కానీ ఇవన్నీ అటెండ్ అవ్వచ్చు. సో ఇట్లా స్మార్ట్ కనెక్ట్ యాప్ని మీరు రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చెప్పే కదా దీని డిజైన్ కొంచెం చూడడానికి లెనోవో లాగా ఉందని. యాక్చువల్గా ఈ ల్యాప్టాప్ చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయింది, చైనా ల్యాప్టాప్ ఇది. దీన్ని లెనోవో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని లెనోవో వాళ్ళు సెల్ చేస్తున్నారు. ఇండియాలో లెనోవో చూసుకుంటుంది మోటరోలా ల్యాప్టాప్స్ అన్ని కూడా లెనోవో బ్రాండ్ కింద వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో సర్వీస్ కూడా మోస్ట్లీ ఈ ల్యాప్టాప్ కన్నా అయినా కూడా సర్వీస్ అంతా లెనోవోనే చూసుకుంటుంది. సో లెనోవో ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం ఇదంతా వాళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి సర్వీస్ విషయంలో కూడా ఈ ల్యాప్టాప్ గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. సో ఇది ల్యాప్టాప్ గురించి అయితే. ఇంకేదైనా పాయింట్స్ మిస్ చేశానా, మీకు ఇంకేమైనా ఈ ల్యాప్టాప్ మీద డౌట్స్ ఉన్నాయా కామెంట్స్లో అడగండి. ఎందుకంటే ఈ ల్యాప్టాప్ నా దగ్గరే ఉంటుంది. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. అసలు ఈ ల్యాప్టాప్లో మేజర్ పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ, ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ, మొత్తం అల్యూమినియం బాడీతో వస్తుంది. అండ్ డిస్ప్లే వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే. ఆ ప్రైస్ లో డిస్ప్లే క్వాలిటీ చాలా చాలా బాగుంది. ఈవెన్ సౌండ్ క్వాలిటీ కూడా అంత బ్యాడ్ ఏం కాదు, తీసి పడేసేయలేము. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఈవెన్ పర్ఫార్మెన్స్, మీరు గేమ్స్ అవి గేమింగ్ ల్యాప్టాప్ కాదు ఇది, అసలు గేమ్స్ పక్కన పెట్టేసేయండి. గేమ్స్ కాకుండా మీరు నార్మల్ ఆఫీస్ పర్పస్ లేదంటే ఏదైనా కోడింగ్ రాయాలి, లేదు ఏదైనా ఎడిటింగ్, చిన్న చిన్న బేసిక్ ఎడిటింగ్స్ చేసుకోవాలి, అలాంటి వాటికి ఈ ల్యాప్టాప్ చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ బాగుంది. ఈవెన్ పోర్ట్స్, మీకు కావాల్సిన పోర్ట్స్ అని ఇచ్చారు. అప్గ్రేడ్ ఆప్షన్స్ కూడా, ర్యామ్ స్టోరేజ్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా అప్గ్రేడ్ కి స్లాట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ బ్యాటరీ మాత్రం నేను మరీ అంత ప్రోగా కన్సిడర్ చేయను, అంత పాజిటివ్ ఏం కాదు, బట్ ఈవెన్ నెగిటివ్ కూడా కాదు. బ్యాటరీ లైఫ్ ఓకే, డీసెంట్ ఉంది, కానీ మరి అంత సూపర్గా ఏం లేదు. బ్యాటరీ ఒక్కటి మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. సో ఈ ల్యాప్టాప్ లో నాకైతే ఎన్ని పాజిటివ్ గానే కనిపించినాయి. నెగిటివ్స్ దగ్గరికి వస్తే అసలు ఈ ల్యాప్టాప్ లో నాకు అంత మేజర్ నెగిటివ్స్ ఏం కనిపించలేదు. అన్ని బాగున్నాయి. డిస్ప్లే, సౌండ్, పర్ఫార్మెన్స్, బ్యాటరీ అన్ని బాగానే ఉన్నాయి. ఈవెన్ యూజ్ చేసినప్పుడు ఎక్కడ నాకు హీట్ అవుతున్నట్టు కానీ అసలు ఏ ప్రాబ్లమ్స్ కనిపించలా. నేను ఆల్మోస్ట్ ఒక 7th ఏమో డెలివరీ అయింది నాకు. ఇది ఆల్మోస్ట్ 23rd అనుకుంటా వీడియో రికార్డ్ చేస్తుంది. దాదాపు ఒక 15 days పైన యూజ్ చేశాను. ఎక్కడ నాకు సింగిల్ ప్రాబ్లం కూడా అనిపించలేదు. ల్యాప్టాప్ అయితే చాలా బాగుంది. సో ఒకవేళ ఈ ల్యాప్టాప్ మీకు అండర్ 60,000, ఇంకా బెటర్ 55,000 రూపీస్ లోపు వస్తే ఇంకా మంచిది. బట్ ఇప్పుడున్న ప్రైస్ కి కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ తగ్గే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సో ఒకవేళ బిలో 60 మీకు ఈ ల్యాప్టాప్ దొరికితే మాత్రం బ్లైండ్ గా కళ్ళు మూసుకొని, అసలు ఏ డౌట్ పడాల్సిన అవసరం లేదు, వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. లేదు బ్రో నాకు OLED డిస్ప్లే అవసరం లేదు, నాకు LCD ప్యానల్ అయినా పర్లేదు, నాకు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే ఇంకా వేరే ల్యాప్టాప్స్ కూడా దొరుకుతాయి, వాటికి కూడా వెళ్ళిపోవచ్చు. లేదు నాకు AMOLED డిస్ప్లే కావాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, నేను రెండు చేస్తా, పనిలో ఉన్నప్పుడు పని చూసుకుంటా, ఖాళీ టైంలో సినిమాలు చూసుకుంటా అనుకుంటే మీకు రెండు విధాలుగా ఈ ల్యాప్టాప్ చాలా బాగా వస్తుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది వాళ్ళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.